అండి వెల్కమ్ టు సౌదామణి టెర్రస్ గార్డెన్. ఈరోజు నేను మీకు ముందు సారీ చెప్పాలి, ఎందుకంటే అవి కోసేసాను. కొయ్యటానికి వీలు కుదరదు, అంటే వీడియో తీస్తూ కొయ్యటం అనేది కొంచెం రిస్క్తో కూడిన పని. అందుకే ముందే కోసేసాము. కోసేసినాక అది మీకు వీడియోలో చూపించాలి అని అనుకుంటున్నాను. ఆ పళ్ళు ఏంటో చూపిస్తాను. అయితే నేను ఆ మొక్కలు ఎక్కడెక్కడ పెట్టానో ఒకసారి చూడండి రండి. ఇదిగోండి, ఇవి డ్రాగన్ ఫ్రూట్లు చెట్లు. కొంచెం లోపలికి వెళ్తే ఇటు చుట్టూ పెట్టాను, ఒకసారి చూడండి. ఉన్నాయి ఈ పళ్ళు, కొన్ని పండిన పళ్ళు కోసాను, పండనవి ఉన్నాయి చూడండి. ఎందుకంటే అవి కొయ్యటానికి చాలా ఇబ్బంది. నేను పైకి అటు స్టార్టింగ్లో పైకి కట్టినట్టయితే బాగుండేది. నాకు తెలియక ఫస్ట్లో నేను గోడకు అలా వదిలేసాను. వదిలేయటంతో నేను చుట్టూ గోడకి అలా వదిలేయటంతో కొయ్యటానికి నాకు చాలా ఇబ్బంది అయిపోయి రిస్క్ అయిపోయింది. వీడియో తీయటం కొయ్యటం రెండు జరగవు కాబట్టి కోసేసినాక వీడియో తీసాము. అందుకే అవి చూపిద్దాము అని చెప్పి నేను ఇప్పుడు కోసిని అన్న చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి ఒకసారి. చూసారు కదండి, అదేం చెట్టో తెలిసింది కదా. ఆ చెట్టు పళ్ళు మీకు చూపించే ముందు నేను వర్షాకాలానికి ఏమేమి మళ్ళీ కాయగూరలు కొత్తవి పాదులు మొక్కలు పెట్టానో ఒకసారి చూపిస్తాను చూడండి. గుత్తు వంకాయ చెట్లు పెట్టాయండి. ఈ గుత్తు వంకాయలు ప్లస్ బారు వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఇలా ఈ బారు ఇవన్నీ పెట్టుకున్నానండి. ఆ చివరి వరకు ఉన్నాయి. ఇవన్నీ ఇలా పెట్టాను. ఇవి వర్షాకాలానికి నేను స్టార్ట్ చేసింది. తర్వాత ఇక్కడ అయిపోయింది. ఇక్కడ పొట్ల పాదులు పెట్టా చూడండి. ఈ టబ్బులో 3 పొట్ల పాదులు, ఈ టబ్బులో 2 పొట్ల పాదులు పెట్టాను. ఈ ఏమో అలచింతకాయలు పెట్టాను, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అలచింతకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ బీర, మీకు తెలిసిందే కదా, మొన్న మీకు చూపించకుండానే నేను అర్జెంటుగా కావాలని చెప్పి బీరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇదిగో చిక్కుడుకాయలు పెట్టుకున్నానండి. కొన్ని చోట్ల చిక్కుడుకాయలకి పాదులు వచ్చినాయి, పూత వచ్చింది చూడండి. అని చూడండి, తేనెటీగలు వచ్చి ఎలా పాలినేషన్ చేస్తున్నాయో. మనం చేయకుండానే ఇలా మిద్దె తోట ఉంటే ఇలా పాలినేషన్ చేస్తాయి చూడండి. బీరకాయలు అయినా సరే ఏమైనా సరే మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం మర్చిపోతాం. నేను అసలు మర్చిపోయానండి, 2 బీర పిందెలు వచ్చినాయి ఇక్కడ చూడండి. నేను కొంచెం పని మీద రాలేకపోయాను చూడండి. అవే పాలినేషన్ చేసేసినాయి 2 బీర పిందెలు. అలా అవి ఉండటం వల్ల తేనెటీగలు కానీ ఈ సీతాకోక చిలుకలు ఉండటం కానీ మనకి చాలా ఉపయోగం ఉంటాయి. మనం రాకపోయినా అవి చేసేస్తూ ఉంటాయి పాలినేషను. మీకు ఇందా చెప్పాను కదండి, ఒక చెట్టును చూపించి ఇదేం చెట్టు అని. అది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు, అందరికీ తెలిసిందే, కానీ కొంతమంది తెలీదు. ఆ డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి నేను ఇవాళ ఎన్ని కాయలు కోసానో నా ఆనందానికి మీరే చూడండి. అసలు ఒకసారి ఒకటి సైజ్ చూడండి ఎంత బాగా వచ్చింది. అసలు నిజంగా ఎంత ఆనందం, చేతి నిండా ఉంది. సైజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకటండి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కాయలు కోసారండి. నిజంగా ఎంత ఆనందమో తెలుసా. కానీ ఫస్ట్ మట్టికి ఒక 4 కాయలు వస్తే కోసాము. ఇది సెకండ్ ట్రిప్పు, ఇంకా ఉన్నాయి. 11 కాయలు కోసాను. లెక్కకైతే 13 కాయలు కోసాను. 13 కాయలు కోసినప్పుడు 2 ములక్కాయలు, తెల్ల వంకాయలు, కొన్ని కాయలు కోసాము. ఎందుకంటే మాకు కావాల్సిన వాళ్ళు వచ్చారు ఆ టయానికి, వాళ్ళకి ఏమి ఉత్తి చేతులతో పంపించకూడదు కదా అని ఆ 2 డ్రాగన్ ఫ్రూట్స్, ములక్కాయలు, తర్వాత వంకాయలు, అంజూరా ఇచ్చి పంపించాము. ఇదిగోండి మిగిలినవి ఇవి చూడండి ఎన్ని పళ్ళు కోసాము. ఇది వచ్చి రెడ్ కలర్ అండి, లోపల రెడ్గా ఉంటుంది. నేను పెట్టి ఒక 3 సంవత్సరాల పైన అవుతుంది. ఇది కోస్తే లోపల రెడ్గా ఉంటుంది. అలాగే వైట్ కూడా ఉంది, వైట్ కోసినప్పుడు కూడా చూపిస్తాను. ఇది వైట్ కంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వైట్ కొద్దిగా ఇదిగా ఉంటుంది. ఇది పెట్టి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలకి మనం ఇచ్చే ఎరువులకే కానీ ఏదన్నా కానీ ఇంత పంట వచ్చింది చూడండి. నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందండి, చాలా సంతోషం. ఇది తిన్నా కూడా ఆరోగ్యం. బయట కొనాలన్నా బోడంత రేటు, అదే మనం స్వయంగా పండించుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. కాకపోతే అన్నీ ఒక్కసారి పండిపోయినాయి కాబట్టి కొయ్యిపోతే మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి ఇలా కోసి మీ అందరికి చూపించాలి, మీ అందరూ తప్పనిసరిగా పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.